వెల్కమ్ టు విజన్ 5 టీవీ. యాంకర్ రష్మి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటూ ఉంటుంది. ఆమె మీద ఎప్పుడు ఓ వర్గానికి చెందిన వారు ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. ఆమెను ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలాంటి వారికి రష్మి సైతం ఘాటుగా రిప్లై ఇస్తూ ఉంటారు. నెటిజన్లతో ఢీ అంటే ఢీ అనేలా వాగ్వాదానికి దిగుతుంటారు. తన అభిప్రాయాన్ని అందరి ముందు నిర్మోహమాటంగా ఉంచుతారు. ఇక జీవహింసకైతే రష్మి వ్యతిరేకం. ఆమె కనీసం పాల పదార్థాలు కూడా ముట్టరు. పూర్తి వెగన్గా మారిపోయారు. అలాంటి రష్మి ప్రతి పండుగకు జీవహింస వద్దని చెబుతూ పోస్టులు పెడుతూ ఉంటారు. సంక్రాంతి, మొహరం, బక్రీద్ పండుగ ఏదైనా సరే మూగజీవాల తరపున మాట్లాడుతూ ఉంటుంది. వాటిని చంపడం, తినడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తుంది. ఈ సమాజాన్ని నిలదీస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాల్లో రష్మి స్పందన వివాదానికి దారితీస్తూ ఉంటుంది. ఆమెను ఎక్కువగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా రష్మి వేస్తున్న ట్వీట్లు, చేస్తున్న పోస్టుల మీద ట్రోలింగ్ జరుగుతుంది. ఇక ఇప్పుడు కూడా రష్మిని ఓ వర్గం ఇలానే ట్రోల్ చేస్తూ ఉంటుంది. హిందుత్వం, అయోధ్య రామ మందిరం గురించి ట్వీట్లు వేయడం మీద ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నెగిటివ్ కామెంట్లు చేసేవారికి రష్మి తన స్టైల్లో కౌంటర్లు ఇచ్చింది. చాలా ట్వీట్లు వస్తున్నాయి. చాలా నెగిటివిటీ ఉంది. సారీ, ఇప్పుడు ఎవ్వరికీ రిప్లై ఇవ్వలేను. నేను కాషాయపు రంగు చీరను కొనేశాను. దీపాలు పెట్టాలి, పూజలు కూడా చేయాలి. ఇకపై ఈ దేశంలో ఏడాదికి 2 సార్లు దీపావళి జరుపుకోవచ్చు. అందరూ దీపాలు వెలిగించండి, రాముణ్ణి స్మరించండి, జై శ్రీరామ్, హరహర మహాదేవ్ అంటూ ట్వీట్ చేసింది. రష్మి ప్రస్తుతం బుల్లితెరపై షోలతో బిజీగా ఉంటుంది. సినిమాలపై అంతగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపించడం లేదు. నందు హీరోగా చేసిన బొమ్మ బ్లాక్ బస్టర్, చిరంజీవి బోలాశంకర్ చిత్రంలో రష్మి మెరిసిన సంగతి తెలిసిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.